మేము చూస్తున్నాము. కానీ ఏనాడు కూడా ఎవరిని ఒక కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించాడు. 25,000 భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ఇక 10వ రౌండ్ వరకు అత్యధిక మెజార్టీతో ఇక ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ డిపాజిట్లు గల్లంతైనటువంటి పరిస్థితి, డిపాజిట్లను కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై జూబ్లీహిల్స్లో ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి ఇక ఏ డివిజన్లో ఎంత మేరకు మంత్రుల కష్టపడ్డారు, ఏ మేరకు మరి వాళ్ళ డివిజన్లలో మెజార్టీని తీసుకురాగలిగారు, ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, మిస్ అయిన వాటికి కారణం ఏంటి, ఇక ఇతర డివిజన్లలో ఓట్లు తక్కువ రావడానికి రీజన్ ఏంటి, కమ్మ ఓట్లు ఎంతవరకు ప్రభావితం చేయగలిగాయి, మైనార్టీ ఓట్లు ఎంతవరకు కాంగ్రెస్ సొంతం చేసుకోగలిగింది, ఇతర సామాజిక వర్గాలు యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎన్ని ఓట్లను మరి కాంగ్రెస్ పార్టీ రాబట్టగలిగింది, ఇలా అనేకమైనటువంటి అంశాల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవినింగ్ ప్రెస్ మీట్లో చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఇక మాగంటి సునీత ఓటమికి సంబంధించి ఇక బీఆర్ఎస్ శ్రేణులో కొంత నిరాశ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 10వ రౌండ్ వచ్చేసరికి ఇక భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఓవరాల్గా 8 రౌండ్ల వరకు మనం చూసాం, 9వ రౌండ్ కూడా చూసాం. 9వ రౌండ్లో దాదాపు 2,000 ఓట్లకు పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ 10th రౌండ్ వచ్చేసరికి 9వ రౌండ్లో 23,612 ఓట్లు వచ్చినాయి. బట్ 10th రౌండ్ వచ్చేవరకు 25,000 ఓవరాల్గా ఆధిక్యంలో భారీ మెజార్టీతో గెలిచారు. అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ చేయాల్సింది. బట్ విజయం నవీన్ యాదవ్ అనేది మాత్రం అనఫిషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. బట్ ఏదేమైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. డిపాజిట్ బీజేపీకి గల్లంతైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే నవీన్ యాదవ్ గెలుపు పైన ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కానట్టు తెలుస్తుంది. భేటీ అనంతరం ప్రెస్ మీట్ పెట్టి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణలో సెంటిమెంట్ పనిచేయదంటూ మరోసారి ఇక కాంగ్రెస్ నిరూపించింది. అభ్యర్థుల మరణాలతో ఇప్పటి వరకు 6 ఉప ఎన్నికలు జరిగాయి. నాగార్జున సాగర్లో మాత్రమే ఫలించినటువంటి సానుభూతి అంటూ చర్చ జరుగుతుంది. మిగతా ఏ చోట్ల కూడా సెంటిమెంట్ పనిచేయలేదు. నారాయణఖేడ్లో సిట్టింగ్ కాంగ్రెస్ సీటు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, పాలేరు సిట్టింగ్ కాంగ్రెస్ సీట్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం, దుబ్బాక సిట్టింగ్ సీట్లో ఇక బీఆర్ఎస్ కోల్పోయి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలవడం, కంటోన్మెంట్లో ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, ఇప్పుడు తాజాగా మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లోని ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఇక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా నవీన్ యాదవ్ విజయం ఇక సాధించినటువంటి పరిస్థితి. నవీన్ యాదవ్ అని నేను ఇక ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోనే మొదటి నుంచి 25 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటూ చెప్పుకొచ్చింది. ఇక 25,000కు దగ్గరగా అంటే 25,000 కంటే 24,658 ఓట్ల మెజార్టీ అయితే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇతర